అయ్యో అట్లేముండదులే సంధ్య, శ్రవణ్ కూడా మంచోడే, అప్పుడప్పుడు అట్లా చేస్తాడు. నెంబర్ తీసుకున్నామని కోపం వానికి అంతే. నాకే ఏం ప్రాబ్లం లేనిది వాడికి ఎందుకంట సరే వదిలే, అది చెప్పు ఏమైంది డల్లుగున్నావు? ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లే. అయ్యో నాకు చెప్పు సంధ్య, షేర్ చేసుకుంటే కొంచెం బాధ తగ్గుతుంది కదా. నాకు ఇప్పుడు శ్రవణ్ కన్నా నీ మీదనే ఎక్కువ నమ్మకం ఉంది కాబట్టి చెప్తున్నా రోహన్. చెప్పు సంధ్య, నేనున్నా కదా, నా వల్ల ఏమైనా హెల్ప్ కావాలంటే చేస్తా. మా వాళ్ళు నాకు మా మామకిచ్చి పెళ్లి చేద్దామని చూస్తున్నారు. నాకు అస్సలు ఇష్టం లేదు తనతో పెళ్లి. తనకి నాకు 12 years డిఫరెన్స్. ఎట్లా చేసుకుంటా పెళ్లి? నువ్వే చెప్పు. అవును వద్దని చెప్పు మరి. మా ముసల్దానికి హెల్త్ బాగాలేదు. పోయే ముందు మా మామకి నాకు పెళ్ళైతే చూడాలనుందంట. వాళ్ళ ఆనందం కోసం నేను బలి అవ్వాలనా? అవును, రేపెల్లుండి పోయే వాళ్ళ కోసం నువ్వు లైఫ్ సాక్రిఫైస్ చేసుకోవద్దు. తర్వాత లైఫ్ లాంగ్ ఉండాల్సింది నువ్వు కదా. నువ్వు అర్థం చేసుకున్నంత కూడా వీళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు రోహన్. అప్పటి నుంచి తను వాడిని చాలా నమ్మడం స్టార్ట్ చేసిందిరా. వాడు తనకి సపోర్ట్ చేస్తున్నట్టు ఏవేవో మాయమాటలు చెప్పి మోసం చేసి ఇప్పుడు తీసుకెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి నన్ను కూడా దూరం పెట్టిండు. ఎక్కడికి వెళ్ళిరో నాకు కూడా చెప్పలేడు. తనకి పెళ్లి ఇష్టం లేదని నాకు ఒక్క మాట చెప్పి ఉంటే నేనే దగ్గరుండి తనకి నచ్చిన వాళ్ళతో పెళ్లి చేసేటోన్నే. మా అమ్మ పోయే ముందు మా పెళ్ళిళ్ళు అయితే చూడాలని చెప్పింది, కానీ మా ఇద్దరికి పెళ్ళి అయితే చూడాలని కాదు. మీ ఏజ్ అట్లాంటిదిరా, చెప్తే అర్థం చేసుకునే మెచ్యూరిటీ ఇంకా రాలేదు. ఎట్లయినా పోలీసు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ గురించి ఎత్తుకుతున్నారు, దొరకకుండా ఉండరు. ఇప్పుడు అది వచ్చినా నేను ఆమెను పెళ్లి చేసుకోను. మామగా తనని ఇంట్లో అప్పచెప్పడం నా బాధ్యత. తర్వాత వాళ్ళు ఏమైనా చేసుకోను ఇంకా. అరే శ్రవణ్, నువ్వు చేసిన ఒక తప్పు వల్ల ఇద్దరు లైఫ్ ఖరాబ్ అయింది. తన మీద పెట్టుకున్న నమ్మకం ఇంట్లో వాళ్ళకి పోయింది. నీకు తెలిసి జరిగినా తెలియక జరిగినా ఇదంతా స్టార్ట్ అయింది నీ వల్లనే. నువ్వే ఇదంతా జరగడానికి మెయిన్ రీజన్. ఇంత జరిగినా నీ గురించి పోలీసు వాళ్ళకి ఎందుకు చెప్పలేదు తెలుసా? మీ ఇంట్లో వాళ్ళ కోసం. చిన్నప్పటి నుంచి మీ వాళ్ళని మా వాళ్ళు చూస్తున్న రెస్పెక్ట్ కోసం. తర్వాత వాళ్ళని పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. ఆ అమ్మాయిని ఊరికి తీసుకెళ్ళిపోయినారు. ఇంకా పండుగలకి రావడం మానేసినారు. నేను ఇంకా ఆ రోజు నుంచి ఆ అమ్మాయి గురించి కానీ మా స్కూల్ దోస్తుగాల గురించి కానీ ఏం తెలుసుకోలేను. మొత్తానికి వాళ్ళని దూరం పెట్టేసిన. అవును, నేను చేసింది తప్పే. నేను ఎవరిని మోసం చేయలేను. కానీ ఒక తప్పుడు ఫ్రెండ్స్ని నమ్మడం వల్ల ఇంతమందికి ఎఫెక్ట్ అయింది. ఈ గొడవ జరిగి ఎన్ని ఇయర్స్ అవుతున్నా ఆ రోజు నేను ఫోన్ చేయడం వల్ల ఇదంతా జరిగిందనే ఆలోచన నా మైండ్లో నుంచి తీయలేకపోయినా. ఒక్కసారి చేసిన తప్పు లైఫ్ లాంగ్ ఫాలో అయితేనే ఉంటుంది. ఆ గిల్టీ ఫీలింగ్ అస్సలు పోదు. ఆ కొడుకులు చేసింది ఎంత తప్పు, ఆ అమ్మాయి కూడా చేసింది అంతే తప్పు. మరి నేను చేసింది ఏంది అనే క్వశ్చన్ మార్క్ అట్లనే ఉండిపోయింది. ఆన్సర్ లేదు. ఇంకా దీనికి ఆన్సర్ ఒకటే అనిపించింది. ఫైనల్గా నాతో ఉంది నా గల్లీ దోస్తులు. ఎట్లాంటి ఫ్రెండ్స్ని లైఫ్లో పెట్టుకోవాలో, ఎట్లాంటి ఫ్రెండ్స్ని దూరం పెట్టాలో తెలుసుకున్నా. ఎంత క్లోజ్ దోస్తుగాడు అయినా మీకు ఏదైనా అన్కంఫర్టబుల్గా అనిపిస్తే డైరెక్ట్గా చెప్పేయండి. అర్థం చేసుకున్నాడు అర్థం చేసుకుని నీతో ఉంటాడు, లేదంటే అప్పుడే వెళ్ళిపోతాడు. తాగే దోస్తులు ఉండడం తప్పంటలేను, కానీ తాగి తప్పు చేసే దోస్తులని దూరం పెట్టండి అంటున్నాను. తాగినప్పుడు మీ లోపల ఉన్న మంచోన్ని బయటికి తీసుకొచ్చే మందు తాగండి, కానీ మీ లోపల ఉన్న చెడ్డోన్ని బయటికి తీసుకొచ్చే మందు తాగకండి. ఇదే నేను ఈ స్టోరీలో చెప్దాం అనుకుంది. ఈ వీడియో ఇక్కడ వరకు చూసి నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బాగా నచ్చితే లైక్, కమెంట్ చేసి మీ క్లోజెస్ట్ పీపుల్తో షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ స్టోరీలో కలుద్దాం. టాటా, టేక్ కేర్, బాయ్.